హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే పుస్తకం చదువుకుంటున్నాం కదా. ఏం చెప్పుకున్నాం మనం? మన లోపల ఎప్పుడైతే మనం కోపంతో, భయంతో, అసూయతో, పగతో రగిలిపోతామో అవన్నీ మనకి లోపల విషాల్లాగా విషం తీసుకుంటున్నట్టంట. ఇలాంటి ప్రతికూల భావాలతో మనం లోపల ఉంటే. మనం పుట్టేటప్పుడు అలాంటి వ్యతిరేక భావాలు మనలో ఏమీ లేవు. అలాంటి భావాలతో, వ్యతిరేక భావాలతో మనం పుట్టలేదు. అందుకని మనం ఎంతసేపు లోపల మనకెలాంటి ఆలోచనలతో, ఎలాంటి భావాలతో ఉండాలంటే, జీవాన్నిచ్చే ఆలోచనలు ఇవ్వమంటున్నారు మనకి. జీవాన్నిచ్చే ఆలోచనలేంటంటే, పాజిటివ్ ఆలోచనలన్నీ మన లోపలికి మన ప్రేమతో, సహనంతో, ఓర్పుతో, క్షమాగుణంతో, సేవాగుణం అలాంటి పాజిటివ్ లక్షణాలతో ఉండాలి లోపల. అలాంటి ఆలోచనలు ఇవ్వమని చెప్తున్నారు. మన లోపల ఉన్న వ్యతిరేక ఆలోచనల నమూనాలన్నీ తుడిచిపెట్టేయమని, అలాగే ఎప్పుడైతే మనం ఆ గతమంతా తుడిచిపెట్టేసామో, బాధాకరమైన జ్ఞాపకాలన్నీ వదిలిపెట్టేసామో, అప్పుడు మనం ఎలా ఉంటాం? ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండగలుగుతాము అని చెప్పారు కదా నిన్న. ఈరోజు ఏం చెప్తున్నారంటేనండి, సుప్త చేతన చర్మ రోగాన్ని నివారిస్తుంది. సుప్త చేతనాత్మక మనసుకున్న నయం చేసే శక్తిని ఎవరినైనా దగిన ఉదాహరణ వ్యక్తిగత ఉపశమనంలో కనిపిస్తుంది. ఎవరినైనా నమ్మించాలంటే మనకి ఎదురుగా కనిపించారనుకోండి, మనం బాగా నమ్ముతాం కదా! ఈయనకంట ఈ మర్ఫీ గారికంట 40 ఏళ్ల క్రితం ఒక చర్మ రోగంతో బాధపడ్డారంటండి. ఈ ఒక స్కిన్ డిసీజ్‌తో బాధపడ్డారంట. చాలా మంది డాక్టర్ల దగ్గరికెళ్లారంట. వాళ్ళు అధునాతనమైన అంటే మంచి టెక్నాలజీ అప్పటికి చాలా అప్పుడొచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో అక్కడ లేటెస్ట్ ఎక్విప్‌మెంట్‌తో వీళ్ళు చాలా ట్రై చేశారంటండి. దాన్ని తగ్గించడానికి, ఆ స్కిన్ డిసీజ్‌ని తగ్గించడానికి డాక్టర్స్ అంతా చాలా ట్రై చేశారంట. అవేమీ ఈయనకి సాయపడలేదంట. ఆయన ఆ జబ్బు పడ్డారు కదా! ఆ రుగ్మత బాగా ముదిరిపోయి అపాయకరమైన స్టేజ్‌కొచ్చేసిందంటండి. డాక్టర్స్ అయితే ఏమీ చేయలేకపోయారంట. అప్పుడంట ఒకరోజు ఈయనకి మానసిక విజ్ఞానం లోతుగా తెలుసుకున్న ఒక మతాచార్యుడు కలిసారంటండి ఈయన్ని. ఆయన ఆహ్, ఏదో ఒక ఆయన చదివిన ఆయన మతాచార్యుడంటే ఎవరండి? అంటే ఇప్పుడు మనకి బైబిల్, ఇప్పుడు క్రిస్టియన్స్ అయితే బైబిలో, లేకపోతే హిందూస్ అంటే మన భగవద్గీత, ముస్లిమ్స్ అయితే ఖురాన్ బోధిస్తారు కదా! అలాంటి వాళ్ళనమాట. ఆయన చదివిన దానిలో ఒక అంతరార్థం చెప్పాడంట ఈయనకి. అదేంటంటేనంట, మీ లోపల అన్ని అవయవాలు ఉన్నాయి కదా! అవి పుట్టేటప్పుడు ఉన్నాయా? అవి నిరంతరం ఏర్పడుతూ వచ్చాయి. మన మదర్ వూమ్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటదండి, ఫస్ట్‌లో ఏమి ఉండవు కదా! ఒక్కొక్కటి లోపల మనకి ఒక్కొక్క అవయవం ఏర్పడుతూ వస్తాయి. ఫస్ట్ పుట్టేసరి అంటే పొట్టలో ఆవిడ గర్భం దాల్చినప్పుడు ఎలా ఉంటదండి, ఒక పిండం ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది కదా! అయితే ఎ ఎలా వస్తున్నాయి అవి? ఎవరు ఏర్పరుస్తున్నారంటే, మీ సుప్త చేతనాత్మక మనసు మన అవయవాలన్నిటిని అతి చిన్న అణువు నుంచి రూపొందించిందంటండి. ఆయన వివరించారంటిది. అంటే మన సుప్త చేతనాత్మక మనసే అది అవన్నీ ఈ అవయవాలు మన లోపల ఉన్న పార్ట్స్ అన్నిటిని, మన ఆర్గాన్స్ అన్నిటిని తయారు చేస్తుందంటండి అది. అందుకని నా సుప్త చేతనాత్మక మనసు నా శరీరాన్ని తయారు చేసినందువల్ల అది దాన్ని పునఃసృష్టి చేయగలదు. చూడండి ఎంత ఇంపార్టెంట్ ఈ పాయింట్. అదే తయారు చేస్తుంది కదా! మన లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని మన సబ్‌కాన్షియస్ మైండే తయారు చేస్తుందంటండి. అందుకని దానికి ఏమైనా రిపేర్ వచ్చిందనుకోండి, అదే దాన్ని మళ్ళీ పునఃసృష్టి చేయగలదు. దానికేమైనా అనారోగ్యంతో బాధపడుతుందనుకోండి, మన లోపల ఉన్న ఏ చిన్న కణం గాని ఏవైనా అనారోగ్యంతో బాధపడితే దాన్ని మళ్ళీ బాగు చేయగలిగే శక్తి అందుకే దానికుందంటండి. లోనున్న పరిపూర్ణ నమూనాని అనుసరించి నయం చేయగలదు అని ఆయన ఈయనతో చెప్పారంట. ఆ మాట ఆ మతాచార్యుడు ఈయనతో మర్ఫీ గారితో చెప్పారంట. ఆ మతాచార్యుడు తన వాచీ కేసి చూపిస్తున్నాడంట. చూపించి దీనికి ఒక నిర్మాత ఉన్నాడు. నిర్మాత అంటే ఎవరండి? ఆ వాచ్‌ని తయారు చేసిన ఒకతను ఉంటాడు గదా! కానీ ఆ వాచీ వస్తుగతంగా నిజ రూపం దాల్చే ముందు వాచ్ మేకర్‌కు తన మనసులో దాని రూపం గురించి స్పష్టమైన ఆలోచన ఉండాలి. ఒక వాచ్ తయారు చేయాలనుకోండి, దానికి కావాల్సిన ఎలా చేయాలి? ఏంటి? అని దానికి సంబంధించిన టెక్నాలజీ దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా ఉండాలి కదండీ వాచ్ తయారు చేసే అతనికి. ఏ ఏ వలనైనా ఆ వాచ్ పనిచేయడం మానేసిందనుకోండి, ఆ వాచ్ ఎవరైతే తయారు చేసారో అతడు దాన్ని మళ్ళీ రిపేర్ చేయగలడు కదా! వాచ్ తయారు చేసాడండి ఒకతను. అది రిపేర్‌కొచ్చింది, పని చేయట్లేదు. అప్పుడు మళ్ళీ రిపేర్ చేయగలడు కదా దాన్ని. ఎందుకు? అతనే తయారు చేసాడు కాబట్టి. అలాగే మన సబ్‌కాన్షియస్ మైండే మన ఆర్గాన్స్ అన్ని తయారు చేసింది కాబట్టి, మనకేమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, మనకేమైనా అనారోగ్యం వచ్చినప్పుడు అది నయం చేయగలదు అని చెప్పారంటండి. ఈయనకి అర్థమైందంట. ఈయన ఏం చెప్పదలుచుకున్నారో ఆయనకి అర్థమైందంట. అందుకని నా శరీరాన్ని సృష్టించిన సుప్త చేతన జ్ఞానం గడియారం నిర్మాత లాంటిది. సరిగ్గా ఎలా నయం చేయాలో, యథార్థ స్థితి ఎలా పంచాలో, ప్రధానమైన చర్యలు, ప్రక్రియలను నా శరీరానికి ఎలా కల్పించాలో దానికి తెలుసు. అదే తయారు చేస్తుంది కాబట్టి దాన్ని ఎలా చేయాలో, ఎలా తయారు చేయాలో అనేది దానికి బాగా తెలుసు. కానీ
అది అలా చేయాలంటే నేను దానికి ఆరోగ్యం గురించి పరిపూర్ణమైన ఆలోచనను ఇవ్వాలి. కానీ దానికి అలా చేయాలి అంటే ఏం చేయాలి? మనం ఒక ఆలోచన మన కాన్షియస్ మైండ్ నుంచి ఆలోచన ఏదైతే చెప్తే అది సర్వెంట్ లాగా పనిచేస్తది మనకని చెప్తున్నారు గదా! మనం ఏదైతే ఆలోచిస్తామో అదే తీసుకొని దాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందని చెప్పారు కదండీ! అందుకని మనం ఏం చేయాలంట? అలాంటి ఆలోచనలు దానికివ్వాలంట. పరిపూర్ణమైన ఆలోచనని. ఆ పరిపూర్ణమైన ఆలోచన కారణమవుతుంది. దాని ఫలితంగా జబ్బు నయమవుతుంది. ఎప్పుడైతే ఆ పరిపూర్ణమైన ఆలోచన ఇచ్చామో, ఆ జబ్బు నుంచి బయటపడతామంటండి. నేనొక సులువైన ప్రత్యక్ష ప్రార్థనను తయారు చేశాను. ఈ ప్రార్థన అనేదండి చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే, నేను ఎక్స్‌పెరిమెంట్ చేసామండి ఇది మేము. మా అమ్మ అప్పట్లో మా మదర్‌కి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఇలాంటి బుక్‌లో నాలెడ్జ్ నేను చదవడానికి కారణమయింది ఆవిడే. ఆవిడ నాకు చెప్పారు అప్పటికి నాకు తెలీదు. మా ఫ్రెండ్ అండి ఒక సివియర్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తుంది. ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. ఫేస్ చేసేటప్పుడు తనకేంటంటే క్యాన్సర్ సింప్టమ్స్ అన్నీ కనిపించినియి. తనేదో ప్రాబ్లమ్‌తో హాస్పిటల్‌కెళ్తే క్యాన్సర్ సింప్టమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అందరూ రిలేటివ్స్ అందరూ బాగా భయపడ్డారు. క్యాన్సర్ అన్నట్టు ఆ సింప్టమ్స్ అన్నీ అలా కనిపిస్తున్నాయి గదా! రిపోర్ట్స్ అన్నిట్లోనూ సింప్టమ్స్ అయితే అలా ఉన్నాయన్నమాట. బయాప్సీకిచ్చారు. ఇస్తే అప్పుడు తను భయపడుతుంటే నేను ఆ అమ్మతో ఈ విషయం చెప్పా నేను. అంటే అప్పుడు తను ఈ బుక్ చదువుతుందో ఏంటో మొత్తానికి వెంటనే ఈ బుక్ ఫోటో తీసి పెట్టిందండి. ఈ ప్రార్థన ఏదైతే ఉందో దీని ఫోటో తీసి పెట్టిందండి మా ఫ్రెండు. ఆ బయాప్సీ రిపోర్ట్ ఇచ్చేలోపు రోజు బాగా చదివిందండి దీన్ని. బలంగా నమ్ము దీన్ని చదువుకో అని చెప్పమంది నేను అలాగే చెప్పాను. తనకండి రిపోర్ట్‌లో ఏమీ లేదండి. చక్కగా లోపల సెల్స్ అన్నీ చాలా ఆరోగ్యంగా ఉన్నాయండి. నేను అప్పటినుంచి ఆలోచన చాలా బాగా నమ్ముతానండి నేను. అందుకే ఈ ప్రార్థన మనం ఏదొచ్చినా సరే చేయడం చాలా బావుందండి ఈ ప్రార్థన ఒకసారి జాగ్రత్తగా వినండి. అందుకే నేను దీన్ని ఎక్స్‌పెరిమెంట్ చేశాను కాబట్టి నేను గట్టిగా చెప్పగలుగుతున్నానండి నేను. తనకి ఎంత అప్పటి వరకు ఆ సింప్టమ్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా క్యాన్సర్ ఉంటదనే సింప్టమ్స్ అనమాట అవి. కానీ ఏదీ లేదు తనకి. ఎంతో హెల్తీగా అసలు ఏ చిన్న ప్రాబ్లమ్ కూడా లేదండి. లేకుంటే హెల్తీగా బయటకొచ్చేసింది హాస్పిటల్ నుంచి తను. అందుకు నేను బలంగా నమ్మానండి దీన్నయితే. మీరు కూడా మీకు ఎక్స్‌పెరిమెంట్ చేయండి ఎప్పుడైనా. అంటే పెద్ద అనారోగ్యం రావాలని కాదు. చిన్నదానికి కూడా ఊరికే ఎక్స్‌పెరిమెంట్ చేసుకోండి. నా శరీరాన్ని, దానిలోని అన్ని అవయవాల్ని, అవధులు లేని ఇది ప్రార్థనండి చదువుతున్నాను నేను. నా శరీరాన్ని, దానిలోని అన్ని అవయవాల్ని, అవధులు లేని జ్ఞానం నా సుప్త చేతనాత్మక మనసులో సృష్టించింది. నన్ను ఎలా నయం చేయాలో దానికి తెలుసు. నా అవయవాల్ని, కణాలని, కండరాలని, ఎముకలని అన్నింటిని దాని మేధస్సు రూపొందించింది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న నాలెడ్జే కదా అది రూపొందించింది. నాలో ఉన్న ఈ అంతులేని ఉపశమనం కలిగించే శక్తి నాలోని కణాలన్నింటినీ మార్చేసి నన్ను పరిపూర్ణుడిగా చేస్తుంది. అంటే అనారోగ్యం ఉన్నప్పుడు కూడా ఇలా చెప్పుకుంటే నిజంగా లోపల ఏమైనా ఉంటే మనం దానికి ఏం సజెషన్ ఇస్తున్నామండి? ఇక్కడ అదే ఉంది సజెషన్. నాలోని కణాలన్నింటినీ మార్చేసి నన్ను పరిపూర్ణుడిగా చేస్తుంది. పరిపూర్ణురాలుగా చేస్తుంది. ఇప్పుడు నాలో ఉపశమనం జరుగుతుందని నాకు తెలుసు. ఇప్పుడు జరుగుతుంది ఆ ప్రక్రియ. ఏం ప్రక్రియ జరుగుతుంది? నిజంగా ఏమైనా చిన్న అనారోగ్యం ఉన్నా దాని నుంచి ఉపశమనం కలిగించుకుంటున్నా. అంటే దాన్ని ఆరోగ్యంగా మార్చుకుంటున్నాం. మనకు మనం సజెషన్ ఇచ్చి మార్చుకుంటున్నామనమాట ఈ ప్రార్థనలో. నాలో ఉపశమనం జరుగుతుందని నాకు తెలుసు. నేను ఆ ఉపశమన చర్యకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అది దాన్ని బలంగా నమ్మి అది ఉపశమనం కలిగిస్తుంది నాకు అని దాన్ని ధన్యవాదాలు ముందే థాంక్స్ చెప్తున్నాను దానికి. దానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాలో దాగున్న సృజనాత్మక మేధస్సు సృష్టించినవి ఎంతో అద్భుతమైనది. ఈ ప్రక్రియ ఎంతో అద్భుతమైనది అని మనకు మనం చెప్పుకుంటున్నామండి. ఈ మామూలు ప్రార్థనను రోజుకి 2, 3 సార్లు బయటికి చదివాను. ఈయన చదివాడంటండి ఇది విన్న తర్వాత. 2, 3 సార్లు చదివిన తర్వాత 3 నెలల తర్వాత ఈయన చర్మం పూర్తిగా యథాస్థితికి వచ్చేసిందంటండి. చాలా అపాయకరమైన స్థితికెళ్లారు కదా! ఇది చదవడం మొదలుపెట్టిన 3 నెలలకి మామూలు స్టేజ్‌కొచ్చేసారంటండి. దాని నుంచి బయటపడ్డారంట ఈయన. సంపూర్ణ ఆరోగ్యం తిరిగొచ్చింది. చర్మ రోగం నివారణ అయింది. మా డాక్టర్ ఆశ్చర్యపోయారు. కానీ ఏం జరిగిందో నాకు తెలుసు. నేను నా సబ్‌కాన్షియస్ మైండ్‌కి సంపూర్ణత, అందం, పరిపూర్ణతను, జీవాన్ని ఇచ్చే రూపాన్నిచ్చాను. అది నా సుప్త చేతనలో ఉన్న నా కష్టాలకు కారణమైన వ్యతిరేక రూపాలను, ఆలోచనలను బయటికి తరిమివేశాయి. మొదట మీ మనసులో దాని సమానార్థకమైనది ఉండనంత కాలం మీ శరీరం మీద అది కనిపించదు. సానుకూలమైనవి, అంగీకార సూచనమైన వాటితో మీ మెదడును నిరంతరం నింపటం వల్ల మీరు మీ శరీరాన్ని మార్చగలరు. అన్ని ఉపశమన చర్యలకు ఇదే ఆధారం. మనకి ఏదైనా సరేనండి ప్రతి దాన్ని నెగెటివ్ ఆలోచన చేయకుండా ప్రతి దానికి ఈ ఉపశమనం నాలోనే ఉంది ఆ శక్తి. ఏమైనా చిన్నదొచ్చిందనుకోండి దీన్ని నయం చేయగలదు. నా బాడీ నయం చేసుకోగలదు. దాని లోపల నాకు ఆ పవర్ ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామోనండి ఖచ్చితంగా మనం దాని నుంచి ఉపశమనం పొందుతాం. ఎలాంటి బాధ నుంచైనా, ఎలాంటి అనారోగ్యం నుంచైనా బయటికి రావడానికి కావాల్సినంత అంతా మన లోపలే ఉంది. కానీ దానికి ఏం కావాలంటే, మనం దానికి తగ్గ ఒక పాజిటివ్ ఆలోచన మన సజెషన్
మన లోపల మనం బలంగా నమ్మడం అండి, ఆ సజెషన్ బలంగా ఇచ్చుకోవడం మనకు మనమే. ఇచ్చుకున్నప్పుడు ఎవరో మనకి చేయక్కర్లేదండి, మనల్ని ఉపశమనం ఎవరో కలిగించక్కర్లేదు, మనకు మనమే చేసుకోగలం. మీరు చేస్తున్న పనులు అద్భుతం. నా ఆత్మ వాటినన్నింటినీ బాగా అర్థం చేసుకుంది. ఆత్మ అంటే ఏంటి? మన సబ్ కాన్షియస్ మైండ్. శరీరం చేసే అన్ని కార్యాలను సుప్త చేతన ఎలా నియంత్రిస్తుంది? ఈయన చెప్తున్నారండి. మన అంటే శరీరం చేసే అన్ని పనుల్ని సబ్ కాన్షియస్ మైండ్ ఎలా నియంత్రిస్తుందంటే, మీరు మేల్కొని ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, అలసట ఎరుగని మీ సుప్త చేతనాత్మక మనసు మీ శరీరం నిర్వర్తించే కర్తవ్యాలన్నింటినీ నియంత్రిస్తుంది. ఇది మొన్న కూడా చెప్పారు కదండీ! అంటే మనం ఏం చేస్తున్నా సరే, పడుకున్నా సరే, మన గుండె పనిచేయడం లోపల అన్నిటిని పనిచేసేలాగా ఇది ఎప్పుడు నిద్రపోదంటండి. ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఇందులో మీ చేతనాత్మక మనసుకు మధ్యలో కల్పించుకునే అవసరం రాదు. మీరు నిద్రపోతున్నప్పుడు మీ గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది. మీ ఛాతీ, గుండె విభాజక కండరాలు ఊపిరితిత్తులను గాలితో నింపటం, బయటకు పంపడం చేస్తూ ఉంటాయి. మీ శరీరంలోని జీవ కణాలు నిర్వర్తిస్తున్న ఈ కార్యం మూలాన బయటకు వదిలే కార్బన్ డయాక్సైడ్‌ను మార్చి ఆక్సిజన్ తీసుకోవడానికి అవి పనిచేస్తూ పోతుండాలి. మీ సుప్త చేతన మీ జీర్ణశక్తి ప్రక్రియలను, గ్రంథి జనిత స్రావాలను, తదితర సంక్లిష్టమైన శరీరం యొక్క కార్యాలను నియంత్రిస్తుంది. మీరు మేల్కొన్నా, నిద్రలో ఉన్నా ఇదంతా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. చెప్పారు కదండీ! మనం పడుకున్నప్పుడు కూడా మనకు కావాల్సినవన్నీ పనులు చేస్తూనే ఉంటది మన సబ్‌కాన్షియస్ మైండ్. మీరు మీ శరీరం చేసే పనులన్నీ మీ చేతనాత్మక మనసు ద్వారా చేయాల్సి వస్తే, మీరు నిశ్చయంగా అపజయం పాలవుతారు. అదే అలా కాకుండా సబ్‌కాన్షియస్ మైండ్ కాకుండా కాన్షియస్ మైండ్ చేయాలనుకోండి, నిజంగానే దాంట్లో అది సరిగ్గా చేయలేదంట. ఎందుకంటే అది అస్తమానం ఇది కరెక్టా? తప్పా? ఇలా చెయ్యాలా? వద్దా? ఇలా ఆలోచిస్తూ ఉంటది కదా కాన్షియస్ మైండ్. అందుకని అది చేస్తే నిజంగా ఈ పనులను అది చేయాల్సొస్తే అది అపజయం పాలయ్యేదంట. బహుశా మీరు త్వరలోనే మరణించవచ్చు. ఎ ఎ ఎ ఎప్పుడు కాన్షియస్ మైండ్‌తో పనిచేస్తాయి. కానీ మనం సబ్‌కాన్షియస్ మైండ్‌తోనే పనిచేస్తుంది మన బాడీ. బహుశా మీ ప్రక్రియలన్నీ జటిలమైనవి. ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉన్నవి. అధునాతన వైద్య పరిజ్ఞానంలో గుండె, ఊపిరితిత్తులు మిషన్‌ను ఓపెన్ హార్ట్ సర్జరీలో వాడటం ఒక అద్భుతం. అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, వాళ్ళకి వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు కదా! అది ఒక అద్భుతం. అలాంటి మెషిన్ మన బాడీలో పెట్టి మన హార్ట్ పని చేయనప్పుడు న దానిని పనిచేసేలా చేయడం అంటే ఇది పెట్టడం. అయితే మీ సుప్త చేతనాత్మక మనసు సంవత్సరంలో 360 రోజులు, రోజుకి 24 గంటలు పని చేయడంతో పోలిస్తే ఆ మెషిన్ చేసే పని ఎంతో సులభం. అంటే ఇది ఎప్పుడూ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది గదా! దాంతో పోలిస్తే ఇది ఇంకా ఎంతో తేలిగ్గా చేస్తుంది కదా! ఈ పనులన్నీ అని చెప్తున్నారండి. సూపర్ సోనిక్ జెట్ లైనర్‌లో సముద్రాన్ని దాటుతూ కాక్పిట్‌లోకి వెళ్లారు అనుకోండి. ఊహించుకోమంటున్నారు మనల్ని. ఒక జెట్ లైనర్‌లో సముద్రాన్ని దాటుతూ అక్కడ ఆ కాక్పిట్ అంటే పైలట్ కూర్చుంటాడు కదండీ! ఆ క్యాబిన్‌లోకి వెళ్ళామంటే మీకు విమానం మీకు విమానం నడపటం ఎలాగూ రాదు. ఆ విమానం నడిపే అతని దగ్గరికెళ్ళాం. ఎళ్ళినప్పుడు మనకి నడపడం రాదు కానీ, దాన్ని నడపడం తెలుసుకోలేకపోయినా పైలట్ దృష్టిని మరల్చి విమానానికి ప్రమాదం ఏర్పడేటట్లు చేయడం మీకు కష్టం కాదు. అంటే ఇప్పుడు పైలట్ దగ్గరికెళ్ళామండి ఆ క్యాబిన్‌లోకి వెళ్ళి, మనకైతే నడపడం రాదు విమానం. కానీ ఆ పైలట్‌ని అతని దృష్టి మరల్చి అంటే అతనికి ఏదో ఒకటి మాటలు చెప్పి ఏదో ఒకటి అతను సరిగ్గా చేయకుండా చేయగలిగాం కదా! అంటే ఆయన ఏదో ఒకటి ఆయనకి చెప్పి. అలాగే మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీ శరీరాన్ని నడిపించలేదు. కానీ సక్రమంగా పని చేయకుండా అడ్డుపడగలదు. అంటే ఇప్పుడు విమానాన్ని మనం నడపలేం కదండీ! కానీ అతనికి ఏదో చెప్పామనుకోండి, ఏమన్నంటే ఆహ్, అతను డ్రైవ్ చేసే కాన్సంట్రేషన్ తప్పించేలాగా చేయగలం కదా మనం. దానిలో ఇన్వాల్వ్ అయిపోయి మనం చెప్పిన దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి, అతను కరెక్ట్‌గా డ్రైవ్ చేయలేకపోవచ్చు. అలా మనం చేయగలం. కానీ అలాగే మన సబ్‌కాన్షియస్ మైండ్ కూడా అంటండి పని చేయక అడ్డుపడగలదంట. ఎందుకు మన ఆలోచనలు మన మైండ్‌తో మనం సజెషన్స్ ఇస్తాం గదా! ఆటిని తీసుకొని దాన్ని శరీరాన్ని అడ్డుపడగలదంట. అందుకని మన శరీరాన్ని ఎలా నడిపించడంలో మనం ఇచ్చిన ఆలోచనలను బట్టి. గుండె, ఊపిరితిత్తులు, ఉదరం, పేగులు సాధారణ పనుల నిర్వహణలో ఆందోళన, ఆతురత, భయం, నిస్పృహ ఆటంకం కలిగించగలవు. ఈనాడు డాక్టర్లు ఒత్తిడికి సంబంధించిన రోగాలు ఎంత ప్రమాదకరమైనవో గుర్తించడం ప్రారంభించారు. అంటే మన కాన్షియస్ మైండ్ అండి ఈ ఆలోచనలు ఇస్తూ ఉందనుకోండి మనకి అందుకని అవి సక్రమంగా పనిచేయకుండా అలాంటి ఆలోచనలు తీసుకున్నప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తది? సరిగ్గా పని చేయకుండా చేయగలుగుతుంది. అడ్డుపడుతుంది. ఏంటి? ఎందుకు? మనం మనం ఇచ్చిన సజెషన్, మనం ఇచ్చిన సూచన వల్లే. అప్పుడేమవుతుంది మనకి స్ట్రెస్సు, ఒత్తిడొచ్చేస్తది, ఆందోళన. దీని వల్లే కదండీ మనకొచ్చిన అనారోగ్యాలన్నీ వాటి వల్లే కదా! డాక్టర్స్ అందరూ చెప్పేదేంటి? ఇలాంటి వాటి కోసమే. ఆందోళన, భయం ఇలాంటివే ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికెళ్ళే వాళ్ళంతా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్‌తోనే ఎక్కువ ఫేస్ చేస్తున్నారు కదండీ! భయమని, టెన్షనని, నాకు ఇది ఇలా చేస్తే ఒత్తిడిగా ఉంటుంది. అలా చేస్తే టెన్షనొస్తుంది. ఇలా వీటి కోసమే కదా ఎక్కువగా ఎళ్తున్నారు హాస్పిటల్స్‌కి. ఇటువంటి ఆలోచనలు మీ సబ్‌కాన్షియస్ మైండ్ సామరస్యంగా పనిచేయటంలో అవరోధం కలిగించడమే దీనికి కారణం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒత్తిడి ఎందుకొస్తుంది అంటే,
మనం అలాంటి సూచనలు ఇస్తున్నామనమాట. సబ్‌కాన్షియస్ మైండ్‌కి అలాంటి సూచనలు ఇచ్చేసరికి అది అడ్డుపడుతుంది. ఆ లోపల సరిగ్గా పనిచేయకుండా. అప్పుడు స్ట్రెస్ వస్తుందనమాట. మీరు శారీరకంగా, మానసికంగా ఆందోళన చెందుతున్నప్పుడు మీరు చేయాల్సిన మంచి పనుల ఒత్తిడి తగ్గించుకోవడం, విరామం తీసుకోవడం. ఎప్పుడైనా బాగా ఎందుకైనా టెన్షన్ అనిపించిందనుకోండి, మన శరీరపరంగా గానీ, మానసికంగా కానీ, అప్పుడు ఏం చెప్తున్నారు ఏం చేయాలంటే మనం దాన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకోవడానికి ఏం చేయాలి? కాసేపు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకొని ఆలోచనల చక్రభ్రమణాన్ని ఆపి ఉంచడం. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలన్నీ ఆపాలి. అంటే మనం ధ్యానంలో కూర్చొని చేసేది అదే కదండీ! ఆలోచనలు కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తున్నాం కదా! మనం శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టుకుంటున్నాం? మీ ఆలోచనలు పక్కకు పెట్టండి. మీ శ్వాసను గమనించండి. మనం ఎందుకు శ్వాసను గమనిస్తున్నాం ధ్యానంలో? అంటే ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడానికే కదండీ మనం. వీళ్ళు కూడా ఆ కాన్షియస్ మైండ్‌కి అలాంటి సూచనలు ఇవ్వకుండా ఆ టెన్షన్ తగ్గాలంటే ఏం చేయమని చెప్తున్నారు? అదే చెప్తున్నారు. కాసేపు రెస్ట్ తీసుకోండి. చక్కగా ఆపండి కాసేపు. మీరు మీ సుప్త చేతనాత్మక మనసుతో మాట్లాడండి. అప్పుడు మాట్లాడమంటున్నారు. చక్కగా కూర్చొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని, కళ్ళు మూసుకొని, ఈ ఆలోచనలను ఆపేసి మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో మాట్లాడమంటున్నారు. ఏమని? శాంతి, సామరస్యం, దివ్య క్రమాన్ని స్థాపించమని కోరమంటున్నారు. మన లోపల శాంతి కావాలి. నాకు ప్రశాంతంగా ఉండాలి నేను. నాకు ఈ టెన్షన్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అని ఆ ప్రశాంతత కోరుకోమని చెప్తున్నారండి. అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు మళ్ళీ యథాస్థితికి చేరుకుంటాయి. అది మీరు గుర్తిస్తారు. మీరు సుప్త చేతనతో అధికార స్వరంతోనూ, విశ్వాసంతోనూ మాట్లాడడం తప్పనిసరిగా చేయండి. దాన్ని కూడా ఎలా అంటే నువ్వు కమాండ్ ఇచ్చినట్టు. అందుకే మనకి సర్వెంట్ లాగా పనిచేస్తది. మన సబ్‌కాన్షియస్ మైండ్ అని చెప్తున్నారు కదా! అందుకని మనం ఏం చేయాలి? నువ్వు ఇలా శాంతితో, సామరస్యంతో ఉండాలి నువ్వు అని కమాండ్ లాగా, ఆర్డర్ లాగా ఇమ్మంటున్నారు. అప్పుడు అది మనం ఏదైతే ఇస్తామో, మనం ఏదైతే చెప్తామో చేతనాత్మక మనసుతో అదే తీసుకుంటుంది కదండీ అది. మీ ఆదేశాన్ని పాలిస్తూ అది ప్రతిక్రియ చూపుతుంది. మనం ఎప్పుడైతే అలాంటి సజెషన్స్ ఇచ్చామో, నువ్వు శాంతితో ఉండు, ప్రశాంతంగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, ఆనందంగా ఉండు అని చెప్పామనుకోండి, అప్పుడు అదే ఆ ఆలోచన తీసుకున్నట్టండి అది అలాగే మనకి చూపిస్తుందంట. రెస్పాండ్ అవుతుంది. అంటే సేమ్ మనం ఏదైతే కావాలనుకున్నామో అదే మనకు వస్తుందనమాట. సుప్త చేతనను మీకోసం పని చేయించడం ఎలా? మీ సుప్త చేతనాత్మక మనసు ఎల్లవేళలా పనిచేస్తుంది అని మీరు మొట్టమొదట గ్రహించవలసిన విషయం. అదెప్పుడు ఆగిపోదు. ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుందని చెప్పారు కదా! మీరు దానికి పని చెప్పినా, చెప్పకపోయినా అది పగలు, రాత్రి పనిచేస్తూనే ఉంటుంది. మీ సుప్త చేతనే మీ శరీరం యొక్క నిర్మాత. అది అంతర్గతంగా మౌనంగా ఉన్న దాని ప్రక్రియలను మీరు చైతన్య రూపంలో గమనించలేరు, వినలేరు. అంటే మనం చూడలేము, దాన్ని వినలేము. లోపల సబ్‌కాన్షియస్ మైండ్. కానీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుందది. ఎప్పుడు మీ చేతనాత్మక మనసుతోనే మీకు పని పడుతుంది. మనం ఎంతసేపు పైన మన కాన్షియస్ మైండ్‌తోనే ఉంటాం కానీ, లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనం దాన్ని వినలేం మనం. కానీ సుప్త చేతనాత్మక మనసుతో కాదు. మీరు మీ చేతనాత్మక మనసుని ఎప్పుడూ సర్వోత్తమమైనది కోరుకునే పనిలోనే ఉండండి. అందుకని మనం సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎలాగో వినలేం కాబట్టి, మనం కాన్షియస్ మైండ్‌తో ఎలా ఉండాలి? ఎప్పుడు మనకి ఏదైతే ఉత్తమమైనదో, సర్వోత్తమమైనది అంటే మనకి ఉత్తమోత్తమమైనది ఏదైతే దాన్నే కోరుకోవాలి ఎప్పుడు. ఆ పనిలోనే మనం ఎప్పుడూ ఉండాలంటండి. మనకి ఏది కావాలో, మనకి ఏది శ్రేష్టమో దాన్ని కోరుకునే పనిలో ఉండాలి మనం మన మనస్సుతో. మన ఆలోచనలు కూడా ఎప్పుడూ మంచిదాన్ని మనకి ఎలాంటిది కావాలో అలాంటి దాన్ని కోరుకునే పనిలో ఉండాలి మనం. మీరు తరచూ అలవాటు ప్రకారం చేసే ఆలోచనలు ఎప్పుడు మనోహరమైన, సత్యపూర్వకమైన, న్యాయపరమైన, సామరస్యంగా ఉన్న విషయాల పట్లే ఉండేటట్లు చూసుకోండి. మనం ఆలోచనలు చేస్తాం కదండీ! ఆ ఆలోచనలు ప్రతి నిమిషం ఎరుకుతో గమనించుకుంటూ, ఇవన్నీ న్యాయపూరితంగా ఉండే ఆలోచనలు, సత్యపూర్వకమైన ఆలోచనలు, శాంతి కల్పించే ఆలోచనలే చేయమని చెప్తున్నారు. మీ చేతనాత్మక మనస్సుపై దృష్టి పెట్టండి. మీ సుప్త చేతన మీరు అలవాటు పడ్డ ఆలోచనల ఆధారంగా మీ హృదయంలోను, అంతరాత్మలోను వ్యక్తీకరిస్తుందని, పునరుత్పత్తి చేస్తుందని, పరిస్థితులు కల్పిస్తుందన్న సంగతి మీకు తెలుసు. అంతే కదండీ! మనం ఎలాంటి ఆలోచనలు ఎప్పుడైతే చేస్తామో, అదే మన సబ్‌కాన్షియస్ మైండ్ మన ముందుకు తీసుకొస్తది. అలా పరిస్థితులు కల్పిస్తుంది. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే, అలాంటి పరిస్థితులనే మన ముందుకు తీసుకొస్తుంది అనేది మన మనసుకు తెలుసు అని చెప్తున్నారండి. గుర్తుంచుకోండి. నీరు తనున్న గొట్టం ఆకారం ఎలా ధరిస్తుందో, మీలో ప్రవహిస్తున్న జీవన నియమం మీ ఆలోచనా రీతికి అనుగుణంగా మారుతుంటుంది. నీరు అంతే కదండీ! ఒక గ్లాస్‌లోకి నీరు తీసుకున్నామనుకోండి, గ్లాస్ రూపంలో ఉంటది. అలాగే ఒక బిందెలోకి నీరు తీసుకుంటే బిందె రూపంలో ఉంటది. సముద్రంలో ఎక్కడున్నా ఒదిగిపోతుంది కదండీ! అలాగే మనం కూడానంటండి ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటి? మన జీవన నియమం, మన ఆలోచనలు బట్టే మన జీవనం గడుస్తూ ఉంటుందంటండి. మీ సుప్త చేతనకున్న ఉపశమన శక్తి మీలో సామరస్యం, ఆరోగ్యం, శాంతి, ఆనందం, సమృద్ధి రూపాలలో మీలో ప్రవహిస్తుంది అన్న విషయాన్ని గ్రహించండి.
దాన్ని ఒక మహాజ్ఞానిగా, ప్రియమైన మిత్రునిగా ఊహించండి. అది నిరంతరం మీలో ప్రవహిస్తూ మిమ్మల్ని జీవంతో నింపుతూ స్ఫూర్తి కలిగిస్తూ సౌభాగ్యవంతుడిగా చేస్తుంది అన్న విషయాన్ని నిశ్చయంగా నమ్మండి. మన లోపల సబ్ కాన్షియస్ మైండ్ పవర్ ఉంది దానికి. ఇది నన్ను ఎప్పుడు ఆనందంగా ఉంచుతుంది, శాంతిగా ఉంచుతుంది అని ఎంతసేపు దాన్ని పాజిటివ్ గా అనుకుంటూ ఉండాలంటండి మనం. నమ్మకంతో ఉండాలంట. నేను ఎప్పుడు శాంతిగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటానని ఎప్పుడు నమ్మాలి మనం. అది అది సరిగ్గా అదే విధంగా ప్రత్యుత్తరం ఇస్తుంది. ఎప్పుడైతే మనం దాన్ని గట్టిగా నమ్ముతామో అది మనకి రిప్లై ఇస్తుందంటండి అలాగా. ఎలాగా సంఘటనలు, అలాంటి సంఘటనలే, అలాంటి అనుభవాలే, అలాంటియే మన జీవితం ముందుకి తీసుకొస్తదది. మనం ఎప్పుడు పాజిటివ్‌గా ఉన్నప్పుడు మనకి ఏం కావాలో కోరుకున్నప్పుడు అదే మన ముందుకు తీసుకొస్తుంది. మీరు దేన్ని నమ్మారో అదే మీకు దొరుకుతుంది. సుప్త చేతనకున్న ఉపశమన నియమం కంటి చూపు తెప్పిస్తుంది. ఫ్రాన్స్ నైరుతి ప్రాంతంలో ఉన్న లూడెన్‌లో ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉపశమన పుణ్యస్థలం ఉంది. ఆ ప్లేస్‌లో అంటండి పుణ్యస్థలం ఉందంట. లూథెన్ వైద్య విభాగానికి చెందిన పురాతన గ్రంథాలయాలుండే హాలులో అద్భుతమైన ఉపశమనం పొందిన అధికారపూరితమైన అనేక కేసులున్నాయి. ఇక్కడంటండి అక్కడ అంటే ఒక మనం చూడండి గంగా నదిలో స్నానం చేయడం ఇలా అంటాం కదా! అక్కడ కూడా ఆ పుణ్యస్థలం అంటే ఇక్కడ కరెక్ట్‌గా ఇవ్వలేదు గాని పూర్తిగా. నాకు అర్థమైంది ఏంటంటేనంటండి, ఈ ఒక ఉదాహరణ చెప్తున్నారు. మేడం బయట కేసు వాటిలో ఒక ఉదాహరణ. అంటే చాలా మంది అక్కడికెళ్ళి ఉపశమనం పొందారంటండి. ఉపశమన స్థలం అని చెప్తున్నారక్కడ. పుణ్యమైన ఉపశమన పుణ్యస్థలం ఉందని చెప్తున్నారు గదా! ఒక ఆవిడంటండి గుడ్డిదంటండి ఆవిడ. ఆవిడ కంటి నరాలన్నీ దెబ్బతిన్నాయంట. పనికి రాకుండా పోయినియంట. ఆమె లూటెస్ ఈ ప్లేస్‌కొచ్చిన తర్వాత అంటండి కంటి చూపు తిరిగొచ్చిందంట. అంటే అక్కడ మరి ఆ పుణ్యస్థలంలోకెళ్ళిన తర్వాత ఉపశమన పుణ్యస్థలం అంటున్నారు కదా! అక్కడేంటి ఒక నమ్మకం ఏంటి అక్కడికెళ్ళిన ఎవరికైనా సరే బాగవుతుంది. ఈవిడ కంటి చూపు పని చేయదు అసలు మొత్తం నరాలన్నీ పని చేయట్లేదంటండి. కంటి నరాలు కాబట్టి చూపు పోయింది ఈవిడకి. కానీ అక్కడికొచ్చిన తర్వాత కంటి చూపు తిరిగొచ్చిందంట ఈవిడకి. ఎంతో మంది డాక్టర్లు ఆమెను పరీక్షించారంట. ఆమె కంటి నరాలు పూర్తిగా పాడైపోయినట్టు నిర్ధారించారంట. అయినా ఆమెకి చూపొచ్చింది. చూడగలిగింది. ఒక నెల తర్వాత ఆమెను మళ్ళీ పరీక్షించాక ఆమె దృశ్యమాన నిర్మాణం బాగై యథాస్థితికి చేరినట్లు గ్రహించారు. అంటే అంతకుముందు డాక్టర్స్ అన్నీ ఏం చెప్పారు? నిర్ధారించేశారు. ఏంటి? ఈవిడకి మళ్ళీ కంటి చూపు రాదు. మొత్తం కంటి నరాలన్నీ దెబ్బతిన్నాయి. ఇంకసలు ఈవిడ కళ్ళేం పని చేయవని నిర్ధారించేశారు. కానీ ఎప్పుడైతే ఈ పుణ్యస్థలానికొచ్చిందో అంటే అక్కడేమీ లేదు. జస్ట్ ఆ పుణ్యస్థలానికొచ్చేసరికి ఏమనుకుంటుంది? ఉపశమనం. నాకిక్కడికొచ్చాను కదా! ఇక్కడ తగ్గిపోతుంది అని అనుకుందో ఆవిడకి కంటి చూపు తిరిగొచ్చేసింది. డాక్టర్లు తర్వాత టెస్ట్ చేస్తారంటండి. చక్కగా అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయంట కంటి నరాలు. ఈ పుణ్యక్షేత్రంలోని నీటి వలన నీరిక్కడిచ్చారండి. నీటి వలన అక్కడ నీటిలో స్నానం చేసినప్పుడు ఈళ్ళందరికి వస్తుంది ఉపశమనం జరుగుతుందనమాట. ఆ పుణ్యక్షేత్రంలోని నీటి వలన మేడం బయట నయం అయిందని నేను నమ్మటం లేదు. ఆమెని నయం చేసింది ఆమె సుప్త చేతనాత్మక మనస్సే. ఆమె నమ్మకానికి అనుగుణంగా అది ప్రత్యుత్తరం ఇచ్చింది. అంటే ఇక్కడ నీళ్ళలో స్నానం చేయడం వల్ల ఉపశమన స్థలం అన్నారు కదా! అందరూ గట్టిగా నమ్ముతారనమాట. ఏంటి ఆ ప్లేస్‌కెళ్ళిన తర్వాత అనారోగ్యాలన్నీ నయమైపోతాయని నమ్మారనుకోండి. ఇక్కడ ఈయనేం చెప్తున్నారు? ఆ నీళ్ళ వల్ల కాదు ఆమె నయమైంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఏంటి బలంగా నమ్మింది. ఏం నమ్మింది? ఇక్కడ స్నానం చేస్తున్నాను కదా! స్నానం చేసిన వెంటనే నా కళ్ళు బాగైపోతాయి అని నమ్మింది. నమ్మింది కాబట్టి ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌తో ఈవిడ బలంగా నమ్మింది కాబట్టి ఆ చూపు తిరిగొచ్చింది. అంతేగాని ఆ స్థలంలో ఆ పుణ్యస్థలంలోకెళ్ళడం వల్ల కాదు. ఆ నమ్మకమే ఆవిడకి చూపు తెప్పించింది అని చెప్తున్నారు. ఆమె సుప్త చేతనలో ఉన్న ఉపశమన నియమం ఆమె ఆలోచన రీతికి అనుగుణంగా స్పందించింది. ఆమె ఆలోచన ఏం చేసింది? నేనిక్కడికొచ్చాను కదా! ఇక్కడ నయమవుతుంది నాకు అని బలంగా నమ్మింది కాబట్టి, ఆ ఆలోచనే ఆవిడకి ఆ కంటి చూపు తిరిగి తెప్పించింది. నమ్మకం అనేది సుప్త చేతనాత్మక మనసులో ఒక ఆలోచన. అది దేన్నైతే నమ్ముతుందో దాన్ని నిజంగా అంగీకరిస్తుంది. అలా నమ్మిన ఆలోచన తనంతట తానే కార్యరూపం దాలుస్తుంది. ఎప్పుడైతే ఆలోచన బలంగా చేశామో అది కార్యరూపం దాలుస్తుంది. నిస్సందేహంగా మేడం బయట పుణ్యస్థలికి గొప్ప ఆశతోనూ, నమ్మకంతోనూ వెళ్ళింది. ఆమెకు తన హృదయాంతరాలలో తన జబ్బు నయమవుతుంది అని తెలుసు. ఆమె సుప్త చేతనాత్మక మనసు దానికి అనుగుణంగా ప్రవర్తించి ఎల్లవేళలా ఉన్న నయం చేసే శక్తులకు విడుదల కలిగించింది. ఆమె లోపల అంత బలంగా నమ్మింది కాబట్టి, ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎంతో పవర్ ఉందని ఫస్ట్‌లో మీలోనే నిధి దాగి ఉంది అని మనకొక చాప్టర్ కూడా ఇచ్చారు కదా! ఆ శక్తి అంతా బయటకొచ్చిందండి ఆవిడది. గట్టిగా నమ్మేసరికి. ఆ శక్తి బయటకొచ్చి ఆహ్, విడుదలయ్యి ఆ శక్తి, ఆ కంటిని సృష్టించిన సుప్త చేతనాత్మక మనసు తప్పకుండా దెబ్బతిన్న నరానికి జీవం పోసి వెనక్కి తీసుకురాగలదు. ఇందాక వాచ్ ఎగ్జాంపుల్ చెప్పారు కదండీ! ఈ సుప్త చేతనాత్మక మనస్సే దాన్ని సృష్టించింది కాబట్టి దాన్ని మళ్ళీ ఎలా రిపేర్ చేయాలో దానికే తెలుసు కాబట్టి, దానికి జీవాన్నిచ్చింది. ఆ కంటిలో పాడైపోయిన నరాలన్నిటికి ఈ సబ్‌కాన్షియస్ మైండే ఆమెలో ఉన్న సబ్‌కాన్షియస్ మైండే వాటన్నిటికి జీవం పోసి మళ్ళీ కంటి చూపు తిరిగి తెప్పించింది. దేన్నైతే సృజనాత్మక సూత్రం సృష్టిస్తుందో దానినది
పునఃసృష్టి చేయగలదు. అదే సృష్టించింది కాబట్టి సబ్ కాన్షియస్ మైండే మన లోపల అవయవాలని సృష్టించింది కాబట్టి అది మళ్ళీ పునఃసృష్టి చేయగలదు. దాన్ని ఎలా పొయ్యాలో జీవం అనేది దానికి తెలుసు. మీ విశ్వాసానికి అనుగుణంగానే అన్నీ మీకు జరుగుతాయి. ఆమెలో విశ్వాసం ఉంది కాబట్టే జరిగింది. అలాగే మనం కూడా ఏదైతే విశ్వాసంతో ఉంటామో అది మనకి జరుగుతుంది. మీ సుప్త చేతనాత్మక మనసుకు సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనని అందించడం ఎలా అని అది మనకు చెప్తున్నారండి ఇప్పుడు. ఒకసారి ఈయన దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్ లో ఒక క్రైస్తవ మతాచార్యుడిని కలిశారంటండి. తనలో పూర్తిగా వ్యాపించిన గుండె క్యాన్సర్ ని తాను ఎలా నయం చేసుకున్నాడో ఆయన నాకు చెప్పారు. ఒక ఆయన ఈయనకి చెప్పారంట. ఆయనకి గుండె క్యాన్సర్ ఉందంటండి. ఆ క్యాన్సర్ ని ఎలా నయం చేసుకున్నారు అనే విషయం ఈయన చెప్పాడంట. ఆయన ఏం పద్ధతి ఉపయోగించారంట, తనకి సంపూర్ణ ఆరోగ్యం ఉందన్న ఆలోచనను తన సుప్త చేతనాత్మక మనసు అందించడమే. నేను చాలా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను. ఆయన క్యాన్సర్ ఉన్నా కూడా ఆయన ఒక ఆలోచనను చాలా బలంగా అనుకున్నారంటండి. ఏంటి, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అని. ఆ ప్రక్రియ నా కోరిక మీద ఆయన ప్రక్రియ తాలూకు పూర్తి వివరణ ఇచ్చారు. అంటే అప్పుడు ఈయన అడిగారంట, ఏంటి దాన్ని పూర్తిగా చెప్పండి నాకు, మీరు ఏం చేశారు అని అడిగితే దాన్ని అది ఆయన చెప్పారంట. ఆయన చెప్పిన విషయాన్ని మనకు చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారంటేనంట, ప్రతిరోజు అనేక సార్లు అంట ఆయన పూర్తిగా మానసికంగా శారీరకంగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారంట. నేను నా శరీరానికి విశ్రాంతి కలగజేయడం కోసం దానితో ఇలా మాట్లాడుతూ ఉంటాను. ఆయన బాగా రెస్ట్ తీసుకుంటూ శరీరాంతో మాట్లాడుకునేవారంటండి. ఏం మాట్లాడేవారు, నా పాదాలు సేద తీరుతున్నాయి. చూడండి, ఆయన మన సజెషన్స్ ఇచ్చారంట ఆయన బాడీకి. ఎలాంటి పొజిషన్ లో అంటే విశ్రాంతి తీసుకుంటూ శారీరకంగా మానసికంగా విశ్రాంతి తీసుకుంటూ ఏం సజెషన్స్ ఇచ్చారో వినండి ఒకసారి. నా పాదాలు సేద తీరుతున్నాయి అంటే కింద నుంచి బాడీ. యోగాలో కూడా చూడండి, మనకి యోగ నిద్రలో కూడా ఇలాగే చెప్తారు కదా, మొత్తం బాడీలో ప్రతి పార్ట్ ని యోగ నిద్ర అని చెప్పేసి చేయిస్తారు మనతో. మనం డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాం ఆ టైంలో. యోగా మనకి నేర్పించే గురువులు కూడా అలాగా. ఈయన ఏంటంటే ఆయనకి సజెషన్ ఇచ్చుకుంటారనమాట. ప్రతిరోజు చేసుకునేవారంట ఈయన. నా పాదాలు సేద తీరుతున్నాయి, నా చీల మండలు సేద తీరుతున్నాయి, కాళ్ళు సేద తీరుతున్నాయి, నా ఉదర సంబంధిత కండరాలు సేద తీరుతున్నాయి, నా గుండె ఊపిరితిత్తులు సేద తీరుతున్నాయి, నా తల సేద తీరుతోంది, నా శరీరం అంతా పూర్తిగా సేద తీరుతుంది. ఆయన ఇలా సజెషన్స్ ఇచ్చుకునేవారంటండి. 5 నిమిషాల తర్వాత ఈయన్ని మగత ఆవహిస్తుంది. ఎప్పుడైతే నేను రెస్ట్ తీసుకుంటున్నా, సేద తీరడం అంటే ఏంటి, రెస్ట్ తీసుకోవడం కదా. నా శరీరంలో ఇవన్నీ సేద తీరుతున్నాయి అనేసరికి నెమ్మదిగా మగత వచ్చేసేదంటండి. ఆ రెస్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయామన్నమాట. సజెషన్స్ ఇచ్చారు కదా, హిప్నాటిస్ట్ ఎలా అయితే మన మైండ్ కి సజెషన్ ఇచ్చి ఆయన అలా లోపలికి తీసుకెళ్లిపోతారు, అలా మనం సజెషన్ ఇచ్చుకోవడం. అలా నిద్రలోకి జారుకుంటాను, అప్పుడు ఈ నిజాన్ని జూడిపరుస్తాను. భగవంతుని పరిపూర్ణత అప్పుడు అనుకుంటారంటండి. అలా బాగా రెస్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మగత వచ్చేసింది ఆ టైంలో అనుకుంటారంటే ఏమని, భగవంతుని పరిపూర్ణత నా ద్వారా వ్యక్తీకరించబడుతోంది. సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనతో నా సుప్త చేతనాత్మక మనసు ఇప్పుడు నిండిపోతుంది. భగవంతుడు తయారు చేసిన నా రూపం ఒక పరిపూర్ణ రూపం. నా సుప్త చేతనాత్మక మనసు నా శరీరాన్ని నా మనసులో నేను ప్రతిష్ఠించుకున్న భగవంతుని రూపానికి ప్రతిరూపంగా పునఃసృష్టి చేస్తోంది. అంటే ఈయన సంపూర్ణ ఆరోగ్యం అనే ఆలోచనతో ఇప్పుడు నిండిపోతుంది నా సబ్ కాన్షియస్ మైండ్. అది నేను ఏదైతే నా మనసులో నేను ప్రతిష్ఠించుకున్న భగవంతుని రూపానికి ప్రతిరూపంగా పునఃసృష్టి చేస్తుంది. నా ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నాకు పునఃసృష్టి చేస్తుంది అని ఈయన అనుకునేవారంటండి. అలాగా ఒక యోగ నిద్రలోకి వెళ్ళినట్టు సజెషన్స్ ఇచ్చుకుని ఆ టైంలో ఈయన చెప్పుకునేవారంటండి ఇలాగా. ఆ మతాచార్యునికి ఆయన క్యాన్సర్ కదండి, అద్భుతంగా నయం అయిందంట. ఇలా రోజు చేసిన తర్వాత ఆయనకి నయం అయిందంటండి. ఈ క్యాన్సర్ నుంచి బయటపడ్డారంట ఆయన. అతను వాడిన పద్ధతి ఎంతో సులభమైంది. సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనను నేరుగా మీ సుప్త చేతనాత్మక మనసుకు అందచేయడమే అది. ఆయన చాలా స్ట్రాంగ్ గా అదండి, మనమైనా చేయొచ్చు, ఏ ప్రాసెస్ అయినా మనం అంటే చిన్న దానికైనా సరే. కానీ ఎలా చేయాలి, అది ఇది ఖచ్చితంగా తగ్గుతుంది, బలంగా నమ్మి చేయాలండి. ఏదో పైన తగ్గుతుందా లేదా అని డౌట్ ఏ మాత్రం పెట్టుకుని 1% డౌట్ పెట్టుకున్నా కూడా అది జరగదు. కానీ ఎప్పుడైతే బలంగా నమ్ముతామో మనం, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆరోగ్యం యొక్క ఆలోచనను మీ సుప్త చేతనాత్మక మనసుకు వ్యక్తపరచడానికి ఉన్న మరొక అద్భుతమైన మార్గం, క్రమశిక్షణతో కూడిన లేక వైజ్ఞానిక భావన ద్వారా పక్షపాతం పాలైన ఒక ఆయనను తన ఆఫీసులో నడుస్తున్నట్లు ఇంకో అద్భుతమైన మార్గం అని చెప్తున్నారు. ఒకటేమో ఏం చెప్తున్నారు, సజెషన్ ఇచ్చారు ఇందాక ఆయన ఆరోగ్యంగా ఉన్నాను అని అలా సజెషన్ ఇచ్చారు కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. ఒక ఆయన అంటండి పక్షపాతం వచ్చిందంట, ఆయన పెరాలసిస్ వచ్చిందంట. ఆయన తన ఆఫీసులో నడవలేకపోతారు కదా, పెరాలసిస్ వచ్చినప్పుడు నడవలేకపోతున్నారు. ఆయన ఎలా ఊహించుకోమన్నారు, ఆయన ఆఫీసులో నడుస్తున్నట్లు, మేజా బల్లను తాకినట్లు, ఆ టేబుల్ తాకినట్లు, టెలిఫోన్ తో మాట్లాడినట్లు,
ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధారణంగా తన ఆఫీసులో చేసే పనులన్నింటినీ ఊహా చిత్రాలుగా చిత్రించమని నేను చెప్పాను. ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు, హెల్తీగా ఉన్నప్పుడు ఆఫీస్‌లో ఏం పనులు చేసేవారో అవన్నీ మళ్ళీ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోమన్నారంటండి అతన్ని. సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన ఈ రకమైన మానసిక ఊహా చిత్రాలను తన సుప్త చేతనాత్మక మనసున స్వీకరిస్తుందని నేను ఆయనకి వివరించాను. ఎప్పుడైతే అలా ఇమాజిన్ చేసుకుంటామో, బలంగా నమ్మి నేనిలా ఉన్నాను అని ఊహించుకుంటే, సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకొని ఆయన తీసుకుంటుంది అని చెప్పారంట ఈయనకి. ఆయన ఆ పాత్రలో ఇమిడిపోయారు. ఆయన నిజంగానే నమ్మి చాలా స్ట్రాంగ్‌గా ఇమాజిన్ చేసుకున్నారంటండి. ఆయన నిజంగానే ఆఫీస్‌లో ఉన్నట్టు ఊహించుకున్నారంట. తన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఒక స్థిరమైన, నిర్దిష్టమైన దానిని అది పని చేయడం కోసం తాను ఇస్తున్నానని ఆయనకి తెలుసు. అతని సుప్త చేతన ఒక ఫిల్మ్ లాంటిది. దాని మీద ఈ కల్పనా చిత్రం ముద్రించబడింది. మన సబ్‌కాన్షియస్ మైండ్ అంటే లోపల ఒక ఫిల్మ్ లాగా ఉందంటండి. ఈయన ఏదైతే ఇమాజిన్ చేసుకున్నారో అదంతా దాని మీద ప్రింట్ అయిందంట. ఆయన ఇలా కాల్పనిక జగత్తుని సృష్టించే క్రమశిక్షణను ఎన్నో వారాలు పాటించాడు. చాలా క్రమశిక్షణతో అంటే చాలా వారాలు చేశాడంటండి. ఇలాగ ఇమాజిన్ చేసుకొని నేను ఆరోగ్యంగా ఉన్నట్టు, ఆఫీస్‌లో పని చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకున్నాడంటండి. అప్పుడు ఒకరోజు ఇంట్లో ఎవరూ లేనప్పుడంటండి టెలిఫోన్ మోగిందంట ఆ టైంలో. ఆయన మంచానికి 12 అడుగుల దూరంలో ఉందంట. అయినా ఆయన దాని దగ్గరికెళ్లి అందులో మాట్లాడాడంటండి. అంటే అప్పటి వరకు నడవలేకపోతున్నాడు కదా! సడెన్‌గా ఫోనొచ్చేసరికి ఆయన వెళ్లి మాట్లాడగలిగాడంట. ఆ క్షణం నుంచి ఆయన పక్షవాతం మాయమైపోయిందంటండి. సుప్త చేతనావస్థలో ఉన్న ఆయన మనసుకున్న నయం చేసే శక్తి తనలో ఉన్న మానసిక చిత్రాలకు స్పందించింది. ఆయనకు ఉపశమనం దొరకడం సంభవించింది. ఎప్పుడైతే ఆయన ఇమాజిన్ చేసుకోవడం మొదలుపెట్టాడో, స్ట్రాంగ్‌గా ఇమాజిన్ చేసుకున్నాడు కదా ఆయన, బలంగా నమ్మాడు కాబట్టి, ఆ లోపల ఉపశమనం కలిగించే శక్తి ఈయనకేం చేసింది, ఉపశమనం కలిగించింది. ఆయన నడవడం మొదలుపెట్టాడు మామూలుగా. ఈ వ్యక్తి ఒక మానసిక అవరోధం మూలాన బాధపడ్డాడు. మెదడులోని నాడీ ప్రేరేపణలు ఆయన కాళ్ళకి చేరకుండా అది అడ్డుపడింది. అందువల్లనే ఆయన నడవలేకపోయాడు. ఆయన తన దృష్టిని ఎప్పుడైతే తనలో ఉన్న నయం చేసే శక్తి వైపు మళ్లించారో, అప్పుడే ఆ శక్తి ఆయన దృష్టి కోణంలోకి ప్రసరించింది. ఆయన మళ్ళీ నడవగలిగాడు. ప్రా ఒక ఒక కొటేషన్ చెప్తున్నారండి. ప్రార్థనలో విశ్వాసం ఉంచితే మీరు కావాలి అనుకున్నవన్నీ మీకు లభిస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పి మీరెప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో మీకేది కావాలంటే అది మీకు లభిస్తుంది అని చెప్తున్నారండి. అది ఎవరు మాథ్యూ అని ఒకాయన చెప్పారంట. ఇందులో గుర్తుంచుకోదగ్గ ఆలోచనలు ఈ చాప్టర్ లాస్ట్‌లో కొన్ని మళ్ళీ చెప్పినవే మళ్ళీ మనకి రివైండ్ చేస్తున్నారండి. గుర్తుంచుకోదగ్గ ఆలోచనలు అని. మీ సుప్త చేతనాత్మక మనసు మీ శరీరం నిర్వర్తించే ముఖ్యమైన పనులన్నింటినీ నియంత్రిస్తుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు. నిద్రపోయే ముందు మీ సుప్త చేతనాత్మక మనసుని ఒక ప్రత్యేకమైన కోరికను కోరండి. దానికున్న అద్భుతమైన శక్తిని మీకు మీరు నిరూపించుకోండి. నిన్న చెప్పారు కదండీ! మనం పడుకునే ముందు ఒకసారి ప్రార్థించండి. మీకేం కావాలో ప్రార్థించండి. అది చక్కగా మీ ముందుకు తీసుకొస్తుంది అని చెప్పారు కదా! అందుకని మీకు మీరు నిరూపించుకోండి. మనం ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలంటండి. ఇదేంటి నిజమేనా? కాదా? మనం డౌట్‌తో ఉండడం ఎందుకు? నమ్మకంగా ఒక దాన్ని నమ్మి మనం ఎక్స్‌పెరిమెంట్ చేస్తే అది మన ముందుకు వస్తుందా లేదా మనకే తెలుస్తది కదండీ! అప్పుడు మనం ఖచ్చితంగా ఇంకా ఎక్కువ చేయగలుగుతాం మనం. మనకు కావాల్సినవన్నీ మన జీవితంలోకి మనమే తెచ్చుకోగలుగుతాం. మీరు మీ సుప్త చేతనాత్మక మనసుపై ఏ ముద్రలు వేసినా, అవి పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపంలో వ్యక్తీకరించబడతాయి. అందువలన మీ సుప్త చేతనాత్మక మనసులోని అన్ని భావనలను, ఆలోచనలను మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. అదే మనం ఏమనుకుంటే అది బయటికి తీసుకొస్తుంది కాబట్టి, మనం జాగ్రత్తగా ప్రతి ఆలోచనని ఎరుకుతూ ఉంటూ చేయాల. మన ఆలోచన పాజిటివ్‌గానే ఉంటూ, నిరంతరం గమనించుకుంటూ ఉండాలి మనల్ని మనం. ప్రతిక్రియ అనే నియమం విశ్వవ్యాప్తమైనది. మీ ఆలోచన క్రియ దాని ప్రతిక్రియ. మీ సుప్త చేతనాత్మక మనసు తనంతట తానే మీ ఆలోచనకు ప్రతిక్రియ చేయడం. అది మన ఆలోచనని మళ్ళీ ఏవైతే ఆలోచిస్తామో అదే ప్రతిక్రియగా మన ముందుకొస్తుందని. నిరాశకు మూల కారణం తీరని కోరికలు, అడ్డంకులు, ఆలస్యాలు, కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీ సుప్త చేతనాత్మక మనసు వాటికి అనుగుణంగా స్పందిస్తుంది. మీ మంచిని మీరే అడ్డుకుంటున్నారు. మనం ఎప్పుడైతే నెగెటివ్‌గా అడ్డంకుల కోసం ఆలస్యాలు ఇలాంటివన్నీ ఆలోచించామనుకోండి, మనం మన మంచిని మనమే అడ్డుకుంటామంట. అలాంటి నెగెటివ్ ఆలోచనలు చేస్తున్నామంటే మనకు రావాల్సిన మంచిని మనం రాకుండా అడ్డుకుంటున్నట్టే. జీవన సిద్ధాంతం మీలో లయబద్ధంగా, సామరస్యంగా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు బుద్ధిపూర్వకంగా నాకు ఈ కోరికను కలిగించిన సుప్త చేతన యొక్క శక్తి నా ద్వారా ఆ కోరికను ఫలింపచేస్తోంది అని అంటూ నిర్ధారించండి. అన్ని సంఘర్షణలను అది రూపుమాపుతుంది. అంటే జీవన సిద్ధాంతం అందరిలోనూ సామరస్యంగా, లయబద్ధంగా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే అందరూ పాజిటివ్‌గానే ఉంటామండి. కానీ మనమే దాన్ని మన బుద్ధి ఉపయోగించి మనం నెగెటివ్‌గా ఏదో నెగెటివ్ తీసుకొస్తూ ఉంటాం. అందుకని ఎంతసేపు నాకు ఈ కోరికను కలిగించిన ఈ సుప్త చేతనాత్మక మనసు నా ద్వారా ఆ కోరికను ఫలింపచేస్తుంది. ఎప్పుడు పాజిటివ్‌గా అనుకుంటూ మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఫలింపచేస్తుంది అనుకుంటే, అని గట్టిగా నమ్మితే అది మనకి
అన్ని సంఘర్షణలు మన లోపల ఉన్న అన్ని సంఘర్షణల్ని పోగొడుతుందంటండి మన సబ్ కాన్షియస్ మైండ్. మీ గుండె, ఊపిరితిత్తులు, ఇతర అంగాల సామాన్య కార్యాలలో ఆందోళన, ఆతురత, భయం ద్వారా జోక్యం చేసుకోగలరు. సామరస్యం, ఆరోగ్యం, శాంతి గురించిన మంచి ఆలోచనలతో మీ సుప్త చేతనను నింపండి. అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు సామాన్యంగా మారతాయి. అంటే నెగిటివ్ భావాలన్నీ తీసేసి ఎప్పుడు పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటామో మనకు జరగాల్సిన అన్ని పనులు మంచిగా జరుగుతాయి. అన్ని సామాన్యంగా మనకి ఆనందంగా ఉండేలా జరుగుతాయి. మీ చేతనాత్మక మనసులో ఎప్పుడూ సర్వశ్రేష్టమైన కోరికలను మాత్రమే కలిగి ఉండండి. మీ సుప్త చేతనాత్మక మనసు అలవాటుగా ఆలోచించిన వాటిని నిజం చేస్తుంది. అందుకని సర్వశ్రేష్టమైన కోరికలు మాత్రమే ఎప్పుడు మన లోపల ఎలా ఉండాలి, శ్రేష్టం ఎంతో మనకి ఉన్నతంగా ఎదిగే ఆలోచనలే ఉండాలి. ఉన్నతమైన ఆలోచనలు, సర్వశ్రేష్టమైన ఆలోచనలతోనే మనం ఉండాలి. అందుకని మనం ఏదో పొరపాటుగా అలవాటుగా ఆలోచించిన వాటిని నిజం చేసేస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మీ సమస్య సుఖాంతమైనట్లు, సరైన సమాధానం లభించినట్లు ఊహించుకోండి. ఎప్పుడైనా సమస్య వచ్చిందనుకోండి, మనం ఎలా ఊహించుకోవాలి, దాని నుంచి బయటపడిపోయినట్టు, మనం చాలా ఆనందంగా ఉన్నట్లు, మనకి ఏదైతే అనుకుంటున్నామో దానికోసం ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నామో అలాంటి సరైన ఆన్సరే మనకు దొరికినట్లు ఊహించుకోవాలంటండి. ఏదో సాధించినట్లు పులకరించుకోండి. నిజంగా ఏవి సాధించకపోయినా కూడా ఆహా నేను ఎంత బాగా సాధించానే అని అనుకోమంటున్నారు. మీరు ఊహించిన దాన్ని, అనుభూతి చెందిన దాన్ని మీ సుప్త చేతనాత్మక మనసు స్వీకరిస్తుంది. మనం ఏదైతే ఊహించామో, ఏదైతే అనుభూతి చెందామో, నాకు ఇలా జరిగింది కదా అని ఆనందపడిపోయాం అనుకోండి, అది స్వీకరిస్తుంది మన సబ్ కాన్షియస్ మైండ్. కార్యాచరణకు ఉపక్రమిస్తుంది. అంటే దాన్ని మన ముందుకు తీసుకురావడానికి స్టార్ట్ చేస్తుంది. దాని పని అది మొదలు పెడతా ఉంటది. ఆ సంఘటన మన ముందుకు తీసుకురావడానికి. అందుకు మనం ఎప్పుడు మంచి ఆలోచనలు చేసి ఆ అనుభూతి చెందుతూ ఉండాలి. నాకు ఇది జరిగింది, మంచిగా జరిగిందని అనుభూతి ఎప్పుడైతే చెందుతూ ఉంటామో దాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఉంటుంది మన సబ్ కాన్షియస్ మైండ్. ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. మిగిలింది రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.